నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. ధనలక్ష్మి అనుగ్రహం కలగాలంటే మీ ఇంట్లో బీరువాని ఎలా ఉంచుకోవాలి అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో బీరువా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. కుబేర యంత్రం, శ్రీచక్ర యంత్రం లాంటివి ఉంచండి. ఇలా ఉంచితే లక్ష్మీ కటాక్షం సిద్ధి కలుగుతుంది. ఉత్తరం గోడకు ఆనించి దక్షిణం చూస్తూ బీరువా ఉండాలి. బీరువా తలుపు పైన లక్ష్మీదేవి ఏనుగులతో పూర్ణ కలశాలతో అభిషేకం చేస్తూ ఉన్నటువంటి ఫోటో అంటించుకోండి. కుబేరతత్వం కలిగినటువంటి బొమ్మ దొరికితే బీరువా వెనకాల ఉత్తర గోడకు అంటించండి. బీరువా పైన ఏమీ పెట్టకూడదు. సుగంధ ద్రవ్యాలు ఎప్పుడూ బీరువా పైన పెట్టకూడదు. బీరువా లోపల పెట్టాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వండి. బీరువాలో పవిత్రమైనవి, మంగళకరమైనవి ఉంచుకోండి. వీలైతే నల్ల పసుపు కొమ్ము ఉంచుకోండి. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించి ఇచ్చిన అక్షింతలు ఒక గుడ్డలో కట్టి ఉంచుకోండి. ఇక విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు, లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంచండి. పత్తి, గోమతి చక్రాన్ని కుంకుమ బరిలో ఉంచి కదిలించకుండా ఉండే చోట్లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.